ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వ్యక్తులకి జీవితంలో శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గాలి అంటే లేదా లేకుండా ఉండాలంటే నిత్య జీవితంలో ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ షష్ఠి, అలాగే సప్తమి కూడా. ఈ సప్తమి తిథి మంచి కార్యాలకి ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. అలాగే ఈరోజు స్థిరవారం లేదా శనివారం, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం ఈరోజు చేసుకోవడం ద్వారా శని యొక్క ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. కుజుడు యొక్క ప్రస్తుత స్థితి కుంభక్షేత్రంలో కాబట్టి ఇది శత్రుక్షేత్రం. ఈ దోష నివృత్తికై కందుల దానం, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఆందోళన కూడా పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఏకాగ్రత లోపించేటువంటి సంఘటనలు విద్యారంగం వారికి ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని నివారించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. విదేశీ సంబంధిత వ్యవహారాలు లాభదాయకం. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సంతోష వార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం, లక్ష్మీ అష్టోత్తర పఠనం ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో పొరపాట్లు దొర్లుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నూతన ఒప్పందాలపై ఆచితూచి స్పందించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక విషయాల్లో ఇరుకైనటువంటి ప్రతికూలత ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలకి భంగం కలిగించేటువంటి సంఘటనలు కూడా గృహరీత్యా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా గ్రహ ప్రతికూలతని తగ్గించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు అన్ని రంగాల వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. గృహ విషయాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం అవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విద్యా విషయాలు సానుకూలం.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం కూడా పెరుగుతుంది. ఆర్థిక అనిశ్చితి ద్వారా విజయాలపై ఆశలు పోగొట్టుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతి హోమం నిర్వహించడం, గణపతి పూజలు ఈరోజు మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని దూరం చేస్తుంది. కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కొనసాగుతాయి. మానసిక ధైర్యం కోల్పోయేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ విజయాల్ని ఆలస్యంగా చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపారపరంగా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. గృహ విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని రాహుకేతుల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు, ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు కొంత లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వ్యయం ఎదురవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మనోధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలపై అనాసక్తి పెరుగుతుంది. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యయ శని రాహు చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రగతిని, త్వరితగతిని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మేలైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వృత్తిపరంగా ఆధిక్యతని సంపాదించేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకోగలుగుతారు. తద్వారా విజయాలు చేకూరుతాయి.
ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ప్రగతి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆకస్మిక ప్రతికూలత ఆరోగ్యపరంగా చేకూరేటువంటి సంఘటనలు లేకపోలేదు, కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఆకస్మిక విపత్తులు కూడా దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం చిత్తా నక్షత్రం. దీని అధిదేవత త్వష్ట్ర, అలాగే నక్షత్రాధిపతి కుజుడు. కుజుడు యొక్క రంగు ఎరుపు, కాబట్టి ఈ చిత్తా నక్షత్రంలో చేసేటువంటి కందుల దానం, అన్నదానం, వస్త్రదానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల్ని దూరం చేస్తుంది, సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ చిత్తా నక్షత్రంలో ప్రయాణాలు చేపట్టవలసి వచ్చినప్పుడు 15 గడియల తర్వాత చేసినట్టయితే మాత్రమే శుభ ఫలితాలు ఏర్పడతాయి. వివాహ విషయంలో వధూవరులది ఇద్దరిది కూడా చిత్తా నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి అనుకూలించదు. శని యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉన్నప్పుడు జాతకరీత్యా దశ అంతర్దశల్లో తీవ్రమైనటువంటి కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ముందుగానే మనం జాతకరీత్యా తెలుసుకుని ప్రక్రియల ద్వారా వీటిని నివారింపచేసుకోవచ్చు. అవి ఏమిటో పరిశీలిద్దాం. జాతకరీత్యా శని బలహీనంగా ఉన్నప్పుడు లేదా ప్రతికూలంగా ఉన్నప్పుడు శని భగవాను యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఆయన్ని ప్రసన్నంగా చేసుకోవాలి అంటే జాతకులు కొన్ని నియమాలు పాటించాలి. శని దోషం తొలగాలి అంటే ప్రతినిత్యం వేప లేదా గానుగ పుల్లతో దంతధావనం చేసుకోవాలి. ప్రతి శనివారం సింధూరాన్ని లేదా చందనాన్ని నుదుటిన ధరించాలి. శనివారం నీలం లేదా నలుపు దుస్తుల్ని ధరించాలి. వెండి గోలి లేదా నాణ్యాన్ని ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఇంటి ద్వారానికి 2 వైపులా మేకుల్ని కొట్టాలి. ప్రతి శుక్రవారం నూనెలో మీ ముఖ ప్రతిబింబాన్ని చూసుకుని ఆ నూనెను భూస్థాపితం చేయాలి. ఇలా 4 వారాలు క్రమం తప్పకుండా చేస్తే మంచిది. గొడుగు, మినుములు, బూడిద గుమ్మడి, చెప్పులు ఇటువంటి వస్తువుల్ని శని సంబంధిత వస్తువులుగా పరిగణిస్తాం. వీటిని శనివారం నాడు దానం చేయడం ద్వారా శని యొక్క ప్రీతి ఏర్పడుతుంది. 10 వారాల పాటు ప్రతి శనివారం బెల్లం కలిపినటువంటి పాలని సేవించాలి. సమీపంలోని ఆలయానికి 40 రోజులకు నిత్యం దీపారాధనకి కావలసినటువంటి నూనెను సమర్పించాలి. శివాలయంలో శివుని యొక్క అభిషేకం కోసం మీ శక్తి కొలది తేనెను సమర్పించినట్టయితే శని యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఇటువంటి ప్రక్రియల్ని పాటించడం ద్వారా శనిగ్రహ తీవ్రతని, శనిగ్రహ ప్రతికూలతని, శని దోషాలని తగ్గించుకోవచ్చు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి గృహంలోనూ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు విద్యావంతులు కావాలని, చాలా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిగతులతో తమకన్నా గొప్పవారు కావాలని ప్రతి తల్లి తండ్రి కూడా భావిస్తూనే ఉంటారు. అయితే పిల్లల చదువుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ యొక్క పిల్లవాని యొక్క మనస్సుకు తగ్గట్టుగా విద్యా విధానాన్ని ఆ యొక్క తీరులో అతనికి నేర్పించి అతని భావాలకు అనుగుణంగా ఉన్నతమైనటువంటి గొప్ప ఖ్యాతిని గడించే తీరులో ఆ విద్యార్థులను తీర్చిదిద్దాలి అంటే తల్లిదండ్రుల యొక్క మనోభావాలు కూడాను పిల్లల మనోభావాలతో సరితూగాలి. దీనికి వాస్తుశాస్త్రం కూడాను చాలా చక్కగా సహకరిస్తుంది. వాస్తుశాస్త్రంలో పిల్లల గదిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ బీమ్స్ ఉండకూడదు. అంటే భీముల కింద కూర్చొని చదువుకోకూడదు. ఆ భీముల కిందనే కూర్చునే విధంగా చదువుకున్నట్లయితే ఆ చదువు అనర్థదాయకంగానే ఉంటుంది. అంటే
ఎంత చదువు చదివినప్పటికీ అతనికి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యే లక్షణాలు కనిపించవు. ఆ పరీక్ష వేళటికి మర్చిపోవటమో, ఒకటి రాగిపోయి మరొకటి రాయటమో ఇలాంటి సంఘటనలు ఏర్పడతాయి. ఏ విద్యార్థి అయినా సరే ఇంటిలో ఉత్తరము లేక తూర్పు తిరిగి కూర్చొని చదువుకునే ఏర్పాటు చేసుకోవాలి. బల్ల ఒకటి ఏర్పాటు చేసుకొని, కుర్చీ ఒకటి ఏర్పాటు చేసుకొని, కుర్చీలో అతను కూర్చొని చదువుకునేటువంటి విధి విధానం కూడా చాలామంది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా కాకుండా కింద చాపపరిచి భాష్యం పట్టు వేసుకొని చక్కగా చేతిలో పుస్తకాన్ని ఉంచుకొని దాని మీద దృష్టిని కేంద్రీకరించి చదువుకునే చదువు చాలా ఉత్తమోత్తమైనటువంటి విద్యా ప్రణాళికకు నాంది పలుకుతుంది. అంటే చక్కగా ఆ నాడీ కేంద్ర మండలం కూడాను నిటారుగా ఉంటుంది కాబట్టి మెడుల్లా ఆబ్లాంగేటా కూడా చాలా చక్కగా పనిచేసి ఆ యొక్క తలలోకి ఇతను చదివినటువంటి చదువు బాగా ఎక్కటానికి ఆస్కారం ఉంటుంది. అంటే చదువులో దాగిన సారాన్ని ఇతను అర్థం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడూ కూడా కుర్చీలో కూర్చొని చదువుకునే విద్యార్థికి కూడా తప్పనిసరిగా ఈ నాడీ కేంద్ర మండలం నిటారుగా ఉండాలి. మనం ఇంట్లో జపం చేసుకునేటప్పుడు కూడా నిటారుగా కూర్చొని ఇట్లా స్ట్రైట్గా కూర్చొని ధ్యానం చేసినట్లయితే ఆ ధ్యానానికి ఒక చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది. చదువు కూడా ఒక ధ్యానం లాంటిది, ఒక దీక్ష లాంటిది. మా అబ్బాయికి తప్పనిసరిగా మెడికల్ సీట్ రావాలండి అని చెప్పేసి భావించే తల్లిదండ్రులు అతను కూర్చునేటువంటి విధి విధానం ఎట్లా ఉందో గమనించండి. ముందర అతను కూర్చునేటువంటి తీరు తెన్నును బట్టి కూడా చదువు బాగా వస్తుంది. ప్రతి విద్యార్థి తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి అలవాటు చేయాలి. ప్రతి తల్లి తండ్రి కూడా ఇంట్లో తెల్లవారుజామున దంతధావనం చేసుకుని కూర్చొని చదివిన చదువుకి ఆ వాతావరణంలో ఉన్నటువంటి ప్రశాంత తత్వం ఇతని హృదయానికి సోకి ఇతను ఏదైతే చదువుతాడో ఆ చదువు కూడా చాలా చక్కగా వస్తుంది. ఇతను చదివేటువంటి సాంకేతిక విద్యలో ఉత్తమోత్తమైనటువంటి అభిప్రాయతత్వంతో ఇతను తానుగా కొన్ని విషయాలు గమనించి చక్కగా వ్రాసేటువంటి విధి విధానం కూడా వచ్చి తీరుతుందండి. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచేటువంటి అలవాటు తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి కూడా తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలి. రాత్రి తెల్లవాళ్ళు చదివాడండి అబ్బాయి, నిద్రపోనిండి వాడిని లేపద్దు అని చెప్పేసి అనకూడదు. ఏ రోజు పాఠాలు ఆ రోజు చక్కగా అవగాహన చేసుకునేటువంటి విధి విధానాన్ని నేర్పాలి. అంటే ఇంట్లో వాయువ్య దిశలో విద్యార్థులకు చక్కటి చదువుకునేటువంటి గదిని ఏర్పాటు చేయాలి. పుస్తకాలు దాచి ఉంచేటువంటి షెల్ఫులకు అరమార్లకి షెల్ఫులు అంటే తలుపులు కనుక లేకపోయినట్లయితే అనర్థదాయకమైన ప్రభావం వస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. అందుచేత తప్పనిసరిగా ఆ యొక్క గూళ్ళలో పుస్తకాలు ఉంచి సర్దుకున్నప్పుడు చక్కగా తలుపులు కూడా అమర్చాలి. వాటికి ఆ తలుపులు వేయాలి. వాటికి ఆ తలుపులు వేసినప్పుడే వాస్తుశాస్త్రరీత్యా అది పదిలంగా ఉంటుంది. విద్యాదానం పదిలం అని చెప్పేసి ధనము ఎంత సంపాదించినప్పటికీ కూడా విద్య కనుక లేకపోయినట్లయితే అనర్థదాయకం అవుతుంది కదా. విద్య ఉన్నటువంటి వాడు ఏ విధంగానైనా జీవిస్తాడు జీవితంలో అని కదా మనకు శాస్త్రం. ఇక్కడ ఈ విషయం వాస్తుశాస్త్రరీత్యా అవగాహన చేసుకోవాలి. అలాగే విద్యార్థి చదువుకునేటువంటి టేబుల్ పైన క్రిస్టల్ తాబేలు అని చెప్పేసి ఉంటుంది. క్రిస్టల్తో తాబేలు బొమ్మ. ఆ తాబేలు బొమ్మ ఒకటి కనుక ఉంచినట్లయితే ఇతని కేంద్రీకరమైనటువంటి దృష్టి చక్కగా చదువు మీద కేంద్రీకరింపబడేటట్టుగా చేసే శక్తితత్వం ఆ యొక్క క్రిస్టల్కి ఉంది. పిరమిడ్ అని చెప్పేసి ఉంటుంది. చిన్న పిరమిడ్స్ అమ్ముతారు. స్ఫటికంతో చేసిన పిరమిడ్ ఇతను చదువుకునేటువంటి టేబుల్ పైన ఉంచండి. అప్పుడు జాగృతమైనటువంటి కిరణ పుంజాల యొక్క ప్రభావం ఇతనికి ద్విగుణీకృతమైనటువంటి విద్యా విధానానికి దోహదం చేసేటువంటి మనస్సును ఇస్తుంది. చక్కగా మనస్సును లగ్నం చేసుకొని సంస్కారవంతమైనటువంటి ఆలోచనలతో తన జీవితానికి మార్గదర్శకమయ్యేటువంటి విద్యను ఈ యొక్క పిల్లవాడు చక్కగా అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా.
ఇంత గొప్ప విశేషం ఉంది పిల్లలకి చదువులు రావాలంటే. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ఇంట్లో అజ్ఞాత భయం వేధిస్తోంది. ఇంటికి రాగానే ఒక విధమైనటువంటి భయోత్పాతం కలుగుతుంది. ఎందుకో తెలియదు. ఈ భయోత్పాతం పోవటానికి వాస్తుశాస్త్రరీత్యా ఏమి చేయాలి అన్నది ప్రశ్న. అజ్ఞాతంగా వచ్చేటువంటి భయం మీ ఇంటిలో గనక వేధిస్తూ ఉన్నట్లయితే, అంటే తెలియకుండానే భయం, నిష్కారణంగా ఏదో తెలియని భయం అన్నమాట, అజ్ఞాత భయం అంటారు. అలా గనక మీ ఇంట్లో ఎవరికైనా జరుగుతూ ఉంటే ఒక రాగి గ్లాసులో రాత్రిపూట నీరు పోసి చిటికెడు ఎర్ర చందనం దానిలో వేసి ఉంచండి. ఉదయం ఆ నీరు తులసి మొక్కలో పోయండి. ఇలా గనక చేసినట్లయితే మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి అజ్ఞాత భయం తొలగిపోయి శాంతిగా, హాయిగా, ఆనందంగా మీరు ఇంటిలో ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.